హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాండీ అఫీషియల్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఏంటంటే డెలివరీ నెక్స్ట్ డే అనమాట. ఇదిగోండి మా పాప అయితే డెలివరీ అయిన రోజు రాత్రి అయితే తను చూడటం అనమాట. ఫస్ట్ టైం అనమాట. అలా బజ్జోనే ఉంది. అప్పుడే లెగిచింది అనమాట. మిడ్నైట్ 2-3 ఆ టైంకి అయితే లెగిచింది. తను పడుకొని లేచి పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అనమాట మాట్లాడడం మీన్స్ అలా అంటుందన్నమాట. స్లోగా సౌండ్ చేస్తుంది. అస్సలు మాటలు రానట్టుగానే, అసలు నోరు లేనట్టుగా చాలా స్వీట్గా సైలెంట్గా అయితే ఉండిపోయిందనమాట. అసలు 3-4 డేస్ కూడా అసలు ఏడవలేదు. సేమ్ మా అబ్బాయి కూడా అలానే ఉన్నాడనమాట. తను కూడా అలానే. ఇదిగోండి మార్నింగ్ అయితే లెగిసాం. మార్నింగ్ లేవగానే అయితే మా పాపకి అయితే మా అమ్మ అయితే మసాజ్ చేస్తుందన్నమాట. బాడీ మసాజు అంటే ఆయిల్ అయినా రాయాలి అంటారు కదా. సో అందుకని పాపకైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే కాస్త ఆయిల్ అది రాయమని డాక్టర్సే చెప్పారు. అంటే కంప్లీట్గా డ్రై అయిపోద్ది కదా బాడీ అని చెప్పేసి డాక్టర్స్ అయితే ఆయిల్ రాయమన్నారు. ఎందుకంటే మనం అప్పుడే పుట్టగానే పాపకి మసాజ్ అది చేయకూడదు కదా. సో అందుకనే లైట్గా ఆయిల్ రాయమ్మా అని చెప్తానేమో లైట్గా ఆయిల్ అయితే రాసిందనమాట. ఇదిగోండి మా పాప అనమాట. మా లిటిల్ ప్రిన్సెస్ అయితే చూడండి చక్కగా మసాజ్ అయితే చేయించుకుంటుందన్నమాట. తనకి లైఫ్ టైం ఇవి ఒక మెమొరీస్గా ఉండిపోతాయి కదా అని చెప్పి అయితే నేనైతే పోస్ట్ చేస్తున్నాను. సో మా పాపకైతే మార్నింగ్ మసాజ్ అయితే అలా అవుతుందన్నమాట. తన కాలుకు చూసారా బ్లూ ఇంక్ అయితే ఉంది. డాక్టర్స్ అయితే పుట్టగానే అయితే ఫింగర్ ప్రింట్స్ అయితే తీసుకుంటారు కదా. సో అలా అయితే ప్రింట్స్ అయితే తీసుకున్నారు. అవి అలానే ఉండిపోయాయి. పాపకు వచ్చేసి ఎంత పుట్టింది ఏంటని అయితే అడిగారు కదా. తనైతే చాలా హెల్దీ వెయిట్తో అయితే పుట్టిందనమాట. కానీ ఇప్పుడు పాపకి వచ్చి 3rd మంత్ వచ్చేసింది. సో నేనైతే వీడియోస్ అయితే స్లోగా అప్లోడ్ చేస్తున్నాను. కానీ మాకైతే ఏం గ్రోత్ అయితే కనిపించడం లేదు. ఎందుకంటే పుట్టగానే కాస్త బొద్దుగా ఉంది. సో మాకు అందుకనే వేరియేషన్ తెలియట్లేదు. ఇదిగోండి మా ప్రిన్సెస్ వాళ్ళ అన్నయ్య అయితే వచ్చేసాడనమాట. దగ్గరుండి ప్రిన్సెస్ని అయితే చూసుకుంటున్నాడు. పుట్టినప్పటి నుంచి వాళ్ళ అన్నయ్య అయితే తన పక్కనే ఉన్నాడనమాట. డెలివరీకి ఈవెన్ నాకు పెయిన్స్ వస్తున్నా నాతో పాటే హాస్పిటల్లో ఉన్నాడు. నా పాత వీడియోస్ చూసిన వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. నాతో పాటు హాస్పిటల్ చెకప్స్కి కానీ డెలివరీకి కానీ ముందు బిఫోర్ పెయిన్స్ వస్తున్నాయి అన్నప్పుడు కానీ తర్వాత పెయిన్స్కి కానీ ఫైనల్గా డెలివరీ రోజు కూడా మా అబ్బాయి నాతో పాటే హాస్పిటల్లో ఉండి బయట అయితే చాలా వెయిట్ చేశాడు. అమ్మ పొట్టలోని చెల్లుంది అంటూనే ఉన్నాడు. అలానే చెల్లి అయితే పుట్టేసింది అనమాట. వాడి కోసమే దేవుడైతే తదాస్తు అన్నట్టున్నాడు. సో మా అబ్బాయి కోసం అయితే ఒక చిన్న లిటిల్ ప్రిన్సెస్ అయితే పుట్టేసింది. మా అబ్బాయి మా పాప అనమాట. సేమ్ ఇద్దరికి ఇదే కాస్ట్యూమ్తోనైతే మా అబ్బాయికి కూడా సేమ్ స్వెటర్ వేసాము. వీలైతే ఆ ఫోటో కూడా నేను అప్లోడ్ చేస్తాను. వాళ్ళిద్దరు ఉన్న పిక్ అయితే ఉంది. ఇద్దరు ఒకేలా ఉన్నారో లేదో మీరు అయితే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. మా ఆయన అయితే నెక్స్ట్ డే మార్నింగ్ మా అమ్మ రాసింది. ఈవినింగ్ వచ్చేసి మా ఆయన హాస్పిటల్ నుంచి క్యారేజ్ అయితే నైట్ తీసుకురావడానికి అని వచ్చారనమాట. వచ్చే టైంకి ఇంకా ఆయిల్ అది రాయలేదని చెప్పేసి మా ఆయన అయితే ఆయిల్ అయితే రాసుకుంటున్నారనమాట. వాళ్ళ కూతురు ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేసేసారనమాట సేవ చేయడము కూతురికి. ఆ టైంలో తను వచ్చేసరికి ఇంకా మసాజ్ చేయలేదు. పక్క బెడ్ వాళ్ళందరూ వాళ్ళ పిల్లలకి అన్నీ చేసేసుకుంటున్నారు. నా కూతురికి ఇంకా ఏం చేయలేదని చెప్పేసి అయితే మా ఆయన అయితే వాళ్ళ ఇది నీ పార్టీ చూసారు కదా. మా ఆయన మా పాపతోనైతే ఎలా ఆడుతున్నారు. ఇదేమో డే 3 అనమాట. డే 3 డే 4 అయితే నేను వీడియోస్ తీయలేదు, సారీ. ఇది డే 5. యాక్చువల్లీ ఆ రోజు అయితే నాకు డిశ్చార్జ్ అనమాట. డిశ్చార్జ్ కోసం డిశ్చార్జ్ సమ్మరీ అలానే కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. సో ఆ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేయడానికని అయితే మేమైతే వచ్చేసామన్నమాట ఆఫీస్ రూమ్ దగ్గరికి అయితే. ఇదిగోండి మా పాప డే 5. నేను దీని నెక్స్ట్ వీడియో వెల్కమ్ హోమ్ చేస్తాను. అంటే మా ఆయన మా అబ్బాయి వాళ్ళిద్దరే ఇంట్లో ఉండి మాకు సర్ప్రైజ్గా అయితే చిన్నగా వెల్కమ్ అయితే చెప్పారనమాట. ఫస్ట్ టైం వాళ్ళ అమ్మాయి ఇంటికి వస్తుంది మహాలక్ష్మి అని చెప్పేసి అయితే మా ఆయన అయితే చిన్నగా వెల్కమ్ చెప్పారు. ఇదిగోండి మా లిటిల్ ప్రిన్సెస్ డే 5 అనమాట. డిశ్చార్జ్ కోసం అయితే వెయిట్ చేస్తుంది. అక్కడ డాక్టర్స్ కూడా యాక్చువల్లీ మా అమ్మాయితోనైతే చాలా చబ్బీగా ఉందని చెప్పి అయితే డాక్టర్స్ కూడా ఫొటోస్ తీసుకున్నారు. నేనైతే డిశ్చార్జ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను, కూర్చున్నాను. డిశ్చార్జ్ సమ్మరీలో సిగ్నేచర్స్ ఎవరో మేడంది అయితే సిగ్నేచర్ అవ్వాలని చెప్పేసి అయితే వాళ్ళైతే మాకు కూర్చోబెట్టారు
చేశారనమాట. అలానే ఆరోగ్యశ్రీ కార్డ్ కోసం కూడా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటే అవి ఫినిష్ చేస్తున్నారు. ఫొటోస్ అవి తీయటము అవి ఇవి అని చెప్పి చాలా ఫార్మాలిటీస్ అయితే ఫినిష్ చేసాము. నాది వచ్చేసి గీతం హాస్పిటల్లో అయితే అయ్యింది, రుషికొండ. వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలుస్తుంది. ఇదిగోండి మా పాప నేను అయితే ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. ఈ వీడియోస్ అయితే చాలా లేట్ అవుతుంది, ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఇద్దరు పిల్లల్ని చూస్తూ వీడియోస్ అయితే ఎడిటింగ్ అయితే చేయలేకపోతున్నాను. సో అందుకనే నేనైతే వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను. వీలైతే ఇంకాస్త ఎర్లీగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇదిగోండి ఇది నాకు పాప పుట్టగానే అయితే టై చేసిన బ్యాండ్ అనమాట. మా అబ్బాయిది కూడా ఉండేది రీసెంట్గా మొన్నటి వరకు, కాకపోతే అది పేపర్ అవ్వడం వల్ల ఏంటంటే పోయిందనమాట. నేను మా అమ్మాయి ప్యాకప్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. అమ్మయ్య విముక్తి కలిగిందని అయితే అనుకున్నాం. ఇదిగోండి ఫైనల్లీ అయితే నా డ్రెస్ అయితే చేంజ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. మీరు వెల్కమ్ హోమ్ వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.